యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. కాశ్మీర్ అట్లాగే పహల్గామ్ని జల్లెడ పడుతోంది మన సైన్యం. ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా వేట కొనసాగుతోంది. వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ స్థావరాలు, అట్లాగే అనుమానం వ్యక్తమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం ఈ సిరీస్ ఆర్ ఈ వార్త మనం కంటిన్యూషన్గా చూస్తూనే ఉన్నాం. నిన్నటి నుంచి కూడా ఒక వీడియో చాలా వైరల్గా మారింది. అదేంటంటే జిప్ లైన్లో ఒక పర్సన్, ఆయన పేరు వచ్చేసి రిషి భట్. ఆయన గుజరాత్కి సంబంధించిన వ్యక్తి. ఆయన జిప్ లైన్ రోప్ వే మీద బయలుదేరుతూ ఆయన సెల్ఫీ వీడియో తీసుకున్నటువంటిది ఇప్పుడు కీలక ఆధారంగా మారిపోయిన పరిస్థితి. ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నటువంటి టైంలో ఇప్పుడు ఈ రిషి భట్ తీసినటువంటి వీడియో పూర్తిగా ఆ కింద, అంటే జిప్ లైన్ అంటే పైన రోప్ వే లాగా ఉంటుంది, దానిపైన అది కూడా మనం టూరిస్ట్ స్పాట్లలో జనరల్లీ చూస్తూ ఉంటాం. అదొక రైడ్ అన్నమాట. సో దానికి సంబంధించి ఆయననే సెల్ఫీ వీడియో తీసుకుంటూ స్మైల్ చేస్తూ ఉన్నటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే మనం చూడొచ్చు ఆ పర్సన్ తీసినటువంటి వీడియోలోనే కింద ఈ మినీ స్విట్జర్లాండ్ బైసరన్ ప్రాంతంలో కింద పరుగులు తీస్తున్నారు చాలామంది. అట్లాగే ఉగ్రవాదులు ఎవరైతే కాల్పులు జరపాలనుకుంటున్నారో వాళ్ళు కూడా వేగంగా, ఎక్కడైతే ఈ పర్యాటకులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వేగంగా వెళ్తున్నారు. అట్లాగే పరిగెడుతూ కాల్పులు జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే అందులో కనిపిస్తోంది. ఇప్పుడు ఎన్ఐఏకి ఈ వీడియో పూర్తిగా ఒక ఆధారంగా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అండ్ ఇంకోటి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రిషి భట్ ఎవరైతే ఈ వీడియో వైరల్గా మారిపోయిందో ఆయన కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. యాక్చువల్లీ ఈ జిప్ లైన్ రైడ్ ఏదైతే ఉందో చాలామంది లైన్ కట్టి టికెట్ కొనుక్కొని ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్, దానికంటే ముందు ఒక 2 ఫ్యామిలీస్ జిప్ లైన్ ఆ రోప్ వే నుంచి ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళి నిల్చున్నారు. అంటే ఎండ్ పాయింట్ దగ్గర నిల్చున్నారు. ఈయన కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే 2 ఫ్యామిలీస్, అంటే దగ్గర దగ్గర అనుకోండి ఒక 8 మంది ఆల్రెడీ వెళ్ళిపోయినారు. ఈయన ఫ్యామిలీకి సంబంధించి ఒక 3, అంటే వాళ్ళ పిల్లలు అట్లాగే వాళ్ళ వైఫ్, వాళ్ళు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈయన వెళ్తే వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి రీచ్ అవుతాడు ఎండ్ పాయింట్ దగ్గర. ఈయన జస్ట్ జిప్ లైన్ రైడ్ స్టార్ట్ చేశాడో లేదో ఇప్పుడు ఈ జిప్ లైన్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో 3 సార్ల అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ 3 సార్ల ఈయన ఆ ఆపరేటర్ ఎవరైతే ఉన్నాడో ఆయన అనడం, వెంటనే ఈయన రైడ్ స్టార్ట్ కావడం, ఉగ్రవాదులు కాల్పులు జరపడం, ఇవన్నీ కూడా మరి యాక్సిడెంటల్గా అయినట్టు నాకైతే అనిపించట్లేదు. ఇది ఒక సిగ్నల్ లాగా అనిపించింది నాకు. ఈ ఆపరేటర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడో ఉంది. ఈయన అన్న వెంటనే కాల్పులు స్టార్ట్ అయ్యాయి అనేది రిషి భట్ చెప్తున్నటువంటి మాట. ఇది వెరీ వెరీ సీరియస్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు ఈ ఆపరేటర్ ఎవరైతే ఉన్నాడో ఈ ఆపరేటర్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ ఆర్ మినీ స్విట్జర్లాండ్ని టార్గెట్ చేసుకొని ఉగ్రవాదులు ఈ కాల్పులు జరిపారు కాబట్టి మరి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆర్ ఆ మినీ స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి ఈ స్టాల్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఇట్లా రైడ్లకు సంబంధించిన ఈ వ్యవస్థ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరి హెల్ప్ తీసుకున్నారా, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా, అంటే లోకల్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మనకు తెలుసు మధుసూదన్ రావు, ఆయన నెల్లూరుకి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ వైఫ్ కూడా ఇదే మాట చెప్పింది, ఇదే అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఒక స్టాల్ దగ్గర ఫుడ్ తిని బయటకు వచ్చిన తర్వాత ఆ కాల్పుల శబ్దం వినంగానే వాళ్ళ వైఫ్ అడిగిందంట, ఇక్కడ కాల్పుల శబ్దం వినిపిస్తోంది ఏంటి అంటే, లేదు ఇది రొటీన్, అసలు అట్లాంటిది ఏమీ ఉండదు, కుచ్బినయ్యే అని చెప్పాడు అక్కడ ఉన్నటువంటి లోకల్ పర్సన్ అని తను క్లియర్గా చెప్పింది. సో లోకల్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉందా అనేది కూడా ఇప్పుడు ఇది సెకండ్ వర్షన్. మొన్న మధుసూదన్ రావు వైఫ్ చెప్పింది, ఆ తర్వాత ఇప్పుడు క్లియర్ కట్గా ఈ రిషి భట్ ఎవరైతే జిప్ లైన్ దాని మీద జర్నీ చేస్తున్న వ్యక్తి ఎవరైతే సెల్ఫీ వీడియో తీసుకున్నాడో ఆయన కూడా ఇప్పుడు ఈ ఆపరేటర్ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఇంతమంది రైడ్ చేసి ఇక్కడి నుంచి అక్కడికి చేరుకున్న వాళ్ళకి ఎవ్వరికి కూడా అట్లా అరవలేదు,
బట్ నేను వెంటనే స్టార్ట్ చేసిన వెంటనే ఆయన ఇట్లా అల్లాహు అక్బర్ అని ఎందుకు అన్నాడు? ఇదొక సిగ్నలా? ఉగ్రవాదులకు ఏమన్నా సిగ్నలా? కాల్పులు స్టార్ట్ చేయండి అనేది సిగ్నలా అనేది ఇప్పుడు రిషబ్ భట్ అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నాడు. అట్లాగే ఆయన అక్కడ జరిగినటువంటిది చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన స్మైల్ చేస్తూ ఆ వీడియో తీసుకున్న టైం చూసినప్పుడు ఆయనకు అసలు అర్థం కాలేదు. అంటే కింద కాల్పులు ఆయన ఇట్లా స్టార్ట్ చేసిండో లేదో, అక్కడ కింద కాల్పులు స్టార్ట్ అయిపోయాయి. ఒక 20 సెకండ్స్ ఆఫ్ వీడియో మాత్రమే ఇది. ఈ 20 సెకండ్లు ఆయన అట్లా పోయిండో లేదో కింద కాల్పులు స్టార్ట్ అయిపోయినాయి. ఆయనకు కూడా ఆ కాల్పుల మోత వినిపించింది. వెంటనే ఫ్యామిలీ గుర్తొచ్చింది. అట్లాగే ఆ కింద ఉన్న ఇన్సిడెంట్ని అన్నిటినీ చూసినప్పుడు లేడీస్ పిల్లల్ని వాళ్ళు వదిలేస్తున్నారు, కేవలం మగవాళ్ళని టార్గెట్ చేసుకొని, హిందువులను టార్గెట్ చేసుకొని చంపుతున్నారు అన్న విషయం ఆయనకు అర్థమైపోయింది. సో అప్పుడు ఆయన ఇక్కడి నుంచి అక్కడికి మొత్తం టోటల్ ఎండ్ వరకు కూడా పోలేదు. మధ్యలోనే ఆ బెల్ట్ ఏదైతే సేఫ్టీ బెల్ట్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ ఒక కొంత ఎత్తులో ఉన్నప్పుడే ఆ బెల్ట్ తీసేసుకొని పూర్తిగా కిందికి దూకేసి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని కింద ఒక పక్కకు ఉన్నటువంటి ఆ లోయలో ఆ బండలకు పక్కకు వెళ్ళిపోయి మేము దాక్కున్నాము. కానీ నా వైఫ్ అట్లా ఎస్కేప్ అవుతూ మా ఫ్యామిలీని సేవ్ చేస్తూ తీసుకువెళ్తున్నటువంటి టైంలోనే మా వైఫే చెప్తోంది, మేమందరము ఇక్కడ ఉన్నప్పుడే ఉగ్రవాదులు మా ముంగట్నే మీరు హిందువా ముస్లిమా అని అడిగారు. మా కళ్ళ ముందటనే కొంచెం దూరంలోనే కేవలం మగవాళ్ళనే కాల్చి చంపుతున్నారు, చలో భాగో అనేటువంటిది మా వైఫ్ నాకు చెప్పింది అనేటువంటి మాట కూడా రిషి భట్ చెప్తున్నాడు. సో టూరిస్టులను టార్గెట్ చేయడం ఒకటే కాదు, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఈ కేసులో కీలకంగా మారబోతున్నాయి. అంటే లోకల్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళదే ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఒకటి హిందూ ముస్లిమా అని అడిగి కాల్చారు అనేది రెండవది. అండ్ అక్కడ అత్యంత భయానకమైన పరిస్థితి ఉంది. చాలామంది అక్కడ కింద పడిపోయి ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు ఏడుస్తున్నారు. ఇట్లా ఆ భయంతో పరుగులు తీస్తున్నప్పుడు కూడా కాల్చారు. అందుకే 26 మంది చనిపోయినరు, ఇంకా 20 మంది చికిత్స పొందుతున్నారు. మా కళ్ళ ముందే ఇదంతా కూడా జరిగింది. మేము భయంతో ఆర్ దేవుడి దయతో మేము బయటకు వచ్చాము అనేటువంటి మాట చెప్తున్నారు రిషి భట్. కానీ ఇప్పుడు రిషి భట్ ఏదైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో నిజంగానే కరెక్టా? బికాస్ అయ్యుండొచ్చు. లోకల్ ఇన్వాల్వ్మెంట్ లేనిది ఇంత పెద్ద ఆపరేషన్, ఇంత ఇక్కడికి చేరుకోవడం ఉగ్రవాదులు అనేది ఇంపాసిబుల్ అనేది కూడా ఇంకో వర్షన్ అయితే వినిపిస్తోంది. సో ఈ రిషి భట్కి సంబంధించి పూర్తిగా ఎన్ఐఏ అధికారులు కూడా అక్కడ ఏం జరిగింది ఏంటి, వీడియో మాత్రమే కాదు ఇంకేం చూశారు ఏంటి అనేది కూడా ఆయనని పిలిపించి మాట్లాడే అవకాశం ఉంటుంది అనేది కూడా ఒకటి చెప్తున్నారు. అక్కడ కాల్పుల మోత అత్యంత భయంకరంగా ఉండింది. మేము ఎట్లా బయటపడ్డామో నిజంగా మాకే అర్థం కావట్లేదు. కానీ నా ఫ్యామిలీని నేను సేవ్ కాగలిగాను, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అనేది కూడా రిషి భట్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకో వీడియో కూడా వైరల్ అవుతోంది. అంటే ఒకటి కూడా బయటకు వస్తున్న పరిస్థితి. అక్కడ పాపం టూరిస్టులు అక్కడ దూరంగా ఉన్నటువంటి కాల్పులని చూసిన తర్వాత వాళ్ళు భయంతో ఆ వీడియోని కూడా చూడండి, పూర్తిగా షేక్ అండ్ దట్టు బ్లర్గా ఉంది వీడియో అంతా కూడా. ఈ టూరిస్టులు ఎక్కడైతే ఈ స్టాల్స్ ఎక్కడైతే తినే స్టాల్స్ ఉంటాయో దాని కుర్చీల వెనకాల నక్కి దాక్కున్న పరిస్థితి అత్యంత దారుణం. పాపం వాళ్ళు అనుభవించిన నరకం మామూలు విషయం కాదు. ఎప్పుడు ఏ టెర్రరిస్ట్ మా వైపు వచ్చి చంపుతాడో తెలియనటువంటి పరిస్థితి. అంత భయంతో తీసినటువంటి ఈ వీడియో, ఇంకో సెకండ్ వీడియో ఇప్పుడు పూర్తిగా వైరల్గా మారుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అట్లాగే భయంతో చాలామంది వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోయినరు. వాళ్ళు తీసినటువంటి వీడియోలు కూడా ఒకటి మేబీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ భయంలోనే ఉన్నారు కాబట్టి ఒకటి వీడియో ఇప్పుడు బయటకు వస్తుంది. ఇంకెన్ని వీడియోలు బయటకు వస్తాయో, ఇంకెన్ని ఆధారాలు బయటకు వస్తాయో చూడాల్సిందే. కానీ ఈ వీడియోలు మాత్రం ఎంత భయంతో తీసినటువంటివి, అనుకోనటువంటి రీతిలో తీసినటువంటి ఈ వీడియో, రిషబ్ భట్ తీసినటువంటి వీడియో, గుజరాత్ వాసి తీసినటువంటి వీడియో ఇప్పుడు ఎన్ఐఏకి కీలక ఆధారంగా మారిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇంకా కూడా ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. ఉగ్రవాదులు ఇంకా కూడా పట్టుపడలేదు. వాళ్ళని అంటే ఆ స్కెచ్ని చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ ఉగ్రవాదులను ఎవరైతే చూస్తారో వాళ్లకు 20 లక్షలు మేము క్యాష్ ప్రైజ్ ఇవ్వబోతున్నామని కూడా అధికారులు అనౌన్స్ చేసిన
పరిస్థితి అయితే కనిపిస్తోంది. కాశ్మీర్ ఆర్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అడవుల్ని పూర్తి స్థాయిలో మన సైన్యం అయితే జల్లెడ పడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి